అందరి చేతిలోనే రాళ్ళున్నాయి, ఎప్పుడు ఎదురైనా ఎదురు చూస్తున్నారు. మీలో పాపం లేనోడెవడు ముందు మొదట్రా వేయండి అని అంటే ఎవరికి దమ్ము లేదు. నాలో పాపము లేదు, నేను మొదట్రా వేస్తాననే దమ్ము ఎవరికి లేదు. మరి ఇట్లాంటి బతుకులు బతికారు మీరు. ఎందుకురా ఆ ఆడకూతుర్ని బతుకొచ్చి 10 మందిలో అవమానిస్తున్నారు? సమాజంలో బలహీనరాలనా? అంటే మిమ్మల్ని ఎవడు బతుకోలేదన్నా? మీ పాపాన్ని ఎవడు ఫోటోలు తీసి న్యూస్ పేపర్లు వేయలేదన్నా? ఎందుకు రాళ్ళేసుకుని రాళ్ళు ఇచ్చుకున్నారు చేతుల్లో? మనుషులు పాపము చేసిన వాణ్ణి గౌరవించలేరు, దేవుడు గౌరవిస్తాడు. దావీదు తప్పు చేశాక 1000 సంవత్సరాలు అయ్యాక పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు పేతురు మాట్లాడాడు, దావీదు దీర్ఘదర్శి అయి ఉండేను. డేవిడ్ వాజ్ ఎ ప్రాఫిట్, హి వాజ్ ఎ మౌత్ పీస్ ఆఫ్ గాడ్ ఇన్ స్పైట్ ఆఫ్ వాట్ హి హ్యాడ్ డన్. నా దాసుడు, నా భక్తుడు, పరిశుద్ధుడు, నా సంకల్ప ప్రకారం సేవ చేశాడు అన్నాడు దేవుడు. తప్పు చేశాడు, లేచాడు, 1000 ఏళ్ళు అయిపోయింది. దావీదు దేవుని సంకల్పము ప్రకారము సేవ చేసి నిద్రించను అన్నాడు. మనుషులకంత విశాల హృదయం లేదు, అందుచేత మనం వెనుకాడుతున్నాం. అందుకే మనం వెనుకాడుతాం. ఒక విషయం గమనించండి, ఈ లైంగిక పాపముల విషయం కానీ ఇతర పాపములు కానీ మెడకు డోలు కట్టుకొని చౌరస్తా మీద కొండ మీదకి ఎక్కి నేను తప్పు చేశాను హో అని మనుషులందరికీ సాధించాల్సిన అవసరం లేదు. అలాంటి చిక్కల పని ఎప్పుడు చేయకండి. 40-50 ఏళ్ల క్రితము రివైవల్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. పెంతెకోస్తు సంఘము, హెబ్రోను, లేమన్స్ ఫెలోషిప్ ఇవన్నీ ప్రారంభమైన 60 ఏళ్ల కిందట. అంతకుముందు మెయిన్ లైన్ చర్చెస్ ఉండేవి. లూథరన్, ఆంగ్లికన్ చర్చ్, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, మెథడిస్ట్ సంఘాలు ఇవన్నీ ఉండేవి. ఈ రివైవల్ చర్చెస్ అన్ని ఇండిపెండెంట్ ఫెలోషిప్స్ మొదలైనప్పుడు కొందరు ప్రీచర్స్ ఏం చేశారంటే, మీ పాపమును బహిరంగంగా ఒప్పుకోవాలి, ఎవరికి ద్రోహం చేసావు వాళ్ళతో ఒప్పుకోవాలంటే చాలా మంది తమకున్నటువంటి శారీరక అక్రమ సంబంధాలన్నీ బహిరంగంగా ఒప్పుకున్నారు. సంఘంలో నిలబడి నేను ఫలానా ఆయనతో తప్పు చేశాను, నేను ఫలానా ఆయనతో తప్పు చేశాను, దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను అనేసరికి కొన్ని 100 కాపురాలు కూలిపోయారు. ఓహో ఇదా నీ సంగతి అని చెప్పి భర్త వదిలిపెట్టేశాడు, భార్య వదిలిపెట్టేశాడు. ఇదేం పెట్టుకోస్తూ, ఇదేం ఫెలోషిప్, ఇదేం గందరగోళం అని చెప్పి గోలగోళ అయిపోయింది. వరంగల్లో దీనికి నేను సాక్షిని. అప్పుడు మళ్ళీ 5-6 మళ్ళీ బోధ మార్చి, బాబు ఏ తప్పైనా అందరికీ చెప్పండి కానీ ఒక్క తప్పు మాత్రం దేవునికి ఒక్కనికే చెప్పండి అని మళ్ళీ బోధ మార్చాను. అందుకే నేను ఈ ప్రసంగం మధ్యలో ఒక మాట అన్న గుర్తుందో లేదో, విచక్షణతో పాపం ఒప్పుకుంది. యూజ్ యువర్ డిస్క్రిషన్ అండ్ కామన్ సెన్స్ వైల్ కన్ఫెసింగ్ యువర్ సిన్. అనవసరంగా ఇప్పుడు నేను ఎవరితోనూ తప్పు చేశా, ప్రతివాడు పక్కింటోరింటికి పోయి అవతల వాళ్ళ ఇంటికి పోయి తలుపు కొట్టి, అదే బ్రదర్ నేను ఫలానా తప్పు చేశాను, మీ ముందు ఒప్పుకుందామని వచ్చాను, దేవుని దగ్గర చెప్పేశా కానీ మీకు కూడా చెప్పాలి, ఎందుకంటే మనసాక్షి చెప్పట్లేదు నాకు అని ప్రతి ఒక్కరికి చెప్పామనుకోండి, దానివలన క్షేమాభివృద్ధి ఏమన్నా ఉందా? ఓహో నువ్వు తప్పు చేశావా, ఎంత వండర్ఫుల్ సంగతి అండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, నేను ఇంకా ప్రభువుని ఎక్కువ ప్రేమించాలి, నేను ఎక్కువ పరిశుద్ధంగా ఉండాలి అనుకుంటారా వాడు? నువ్వు తప్పు చేశావా, వండర్ఫుల్, నేను కూడా చేస్తానన్నమాట అనుకుంటాను. పాపము జరిగిందన్న వార్త ఇతరులను కూడా పాపము చేయడానికి ప్రేరేపిస్తుంది. ఈ రోజుల్లో సమాజంలో హింస పెరిగిపోవడానికి కారణం ఏంటి?
మీడియాయే కారణం. ఎవడో భార్యను కెరోసిన్ పోసి తగలబెట్టాడని పేపర్లో ప్రముఖంగా రాగానే భార్యంతో చిత్తనోళ్ళు 1000 మంది ప్లాన్ వేస్తారు. నేను కూడా ఇట్లా వదిలించుకోవచ్చు అన్నమాట. ఏదో అక్రమ సంబంధం పెట్టుకొని తప్పు చేసి భర్తను చంపేసిన భార్య ఒక ఆమె. ఇది రాగానే అదే దుష్టకార్యం చేయొచ్చని ఆలోచించే అపవిత్ర స్త్రీలు చాలా మంది. తప్పు చేయడానికి ధైర్యం ఎప్పుడు వస్తుందంటే ఇంకొకరు చేశాడని విన్నప్పుడు. నేను పాపం చేశానని దప్పు కొట్టుకుని ఊరంతా దండోరా వేసుకుంటే చాలా మంది నీ అడుగుజాడలను అడగడానికి ప్రయత్నం చేస్తారు. ఒకప్పుడు పాపం ఇంత ఎక్కువ లేదు. ఎందుకో తెలుసా? ఏ మారుమూలనే జరిగే పాపం ఇంత ప్రచారములోనికి రాలేదు. డెఫినెట్లీ ఎక్కడో జరిగిందని ఏదో ఆ నోట ఎవరో చెప్పుకోవడం తప్ప ప్రముఖంగా ఒక తప్పు జరిగి అందరికీ తెలియాలి. తెలియకపోతే నష్టమంటే అంటాను నేను. టీవీలో చూపించి, పేపర్లో వేసి, ఫోటోలు తీసి, వీడియోలు తీసి, నేరాలు ఘోరాలు అని ఒక శీర్షికే దాని మీద. ఎందుకు అన్ని పిచ్చి పిచ్చి పనులన్నీ చేయటం? ఈ రకంగా చేయొచ్చు అన్నమాట, ఈ రకంగా చేయొచ్చు అన్నమాట. చిత్తని వాళ్ళని ఈ విధంగా చంపొచ్చు అన్నమాట. కేసుని ఈ విధంగా మూసేయించవచ్చు అన్నమాట. నా తప్పునుగా కప్పెట్టుకోవచ్చు అన్నమాట అని మనుషులకు నేర్పడం. ఇది మీడియా చేస్తున్న నేరం. ఎవరన్నా కానీ అది ఎలక్ట్రానిక్ మీడియా కాదు, ప్రింట్ మీడియా కాదు. తప్పు అనేది ఆకర్షక గుణము కలిగి ఉన్నది. సిన్ హ్యాస్ ఎ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇన్ ఇట్. పాపములకు ఆకర్షణ ఉంది, ఆకర్షిస్తుంది. ఒకడెవడన్నా తప్పు చేశాడంటే మనకు కూడా ప్రేరేపణ కలుగుతారు. నేను కూడా కొంచెం చేసి చూస్తే బాగుండేలాగా అని. అందుచేత అందరూ తప్పు చేసిన వాళ్ళందరూ ఇల్లు తిరిగి చెప్పుకోకండి. అట్ ద సేమ్ టైం విచక్షణ అన్న అందుకే చాలా జాగ్రత్తగా దేవుడు చెప్పమన్నాడు. నేను నిదానంగా నింపాదిగా ఆత్మ నిశ్చయత చెబుతున్నాను ఈ మాట. తప్పు చేసిన వాళ్ళు ఇల్లు తిరిగి అని చెప్పుకోకండి. కానీ ఎవరికైతే నీ తప్పు తెలిసిపోయిందో పరిస్థితిని బట్టి, దేవుడు బయలుపరచుటను బట్టి, ప్రతక్షరం వినాలి జాగ్రత్త. పరిస్థితులను బట్టి కానీ, దేవుడు బయలుపరచుటను బట్టి కానీ, ఆల్రెడీ ఒకరికి నా తప్పు తెలిసిపోయింది అనుకోండి, తెలిసిపోయింది. వాడి ముందు నేను ఒప్పుకోలేదు నా తప్పును. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఓహో, ఈ పని చేసి కూడా నాయకుడిగా చలామణి కావచ్చు అన్నమాట. ఈ పని చేసి కూడా ప్రసంగాలు చేయవచ్చు అన్నమాట. ఈ పని చేసి కూడా మామూలుగా గౌరవాన్ని పొందొచ్చు అన్నమాట అనుకుంటారు. ఎవరికైతే తెలిసిపోయిందో వాళ్ళ ముందుకెళ్ళి ఎలాంటి నాటకం ఆడకుండా, బ్రదర్ నేను ఈ తప్పు చేశాను, దానికి విచారిస్తున్నాను, నేను దిద్దుకుంటాను, నేను మళ్ళీ లేవాలని ప్రయత్నిస్తున్నా, చాలా విచారం మీకు తెలిసిపోయింది కదా, నా కొరకు ప్రార్థన చేయండి, ఈ విషయంలో నాకు సమర్థింపు లేదండి, నో జస్టిఫికేషన్, తప్పు చేసిన మాట వాస్తవమే, నేను తప్పు చేశాను అని తెలిసిపోయిన వాడి దగ్గర ఒప్పుకోవడం నీ మనస్సాక్షిని పవిత్రపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాతాను చెప్పాడు, ఓ దావీదు, నీవు చేసిన కార్యం ఇది. నీ ఇంట్లో వేల కొలది గొర్రెల మందలున్నాయి. ఏ గొర్రెనన్నా చంపి వండుకొని తినొచ్చు. కానీ ప్రకృతి వాడి దగ్గర ఒకటే ఒక గొర్రె పిల్ల ఉంది, దాన్ని చంపేశాడు ఒకడు
అంటే మీకు కోపం వచ్చింది కాదు. ఈ మనుష్యుడు నిశ్చయముగా మరణమునకు పాత్రుడు, వినడం ఈ పని చేస్తున్నవాడని రంకెలేసావు కదా. నీవే ఆ మనుష్యుడవు, నీవే ఆ మనుష్యుడవు. నీకు అనేక మంది భార్యలు ఉన్న పొరుగువాడి భార్య మీద కన్నేశావు. ఆ దుర్మార్గుడు నువ్వే. అంటే నీ ముఖం అక్కడ ఎట్లాంటి పరిస్థితులు చేశాను నీకు తెలుసా? నా ప్లేస్లో నువ్వు ఉంటే నీకు గెలిచేది. నువ్వు ప్రవక్తవి, పూజారి, మంత్రాలు జరుపుకుని తిరిగి నీకేం తెలుసా? రాజు లేకుండా శోధన. రాజు యొక్క పరిస్థితి వేరు. నీకు తెలిసిదే మాటలు మాట్లాడొద్దు. అయినా కలగన్నావా ఏంటి ఏంటి నా గురించి మాట్లాడుతున్నావు? ఏదన్నంటే నేను దేవుడు మేము చూసుకుంటాం, నువ్వు ఎక్కువ మాట్లాడదాకు. నేను ఎన్ని కీర్తనలు రాశాను తెలుసా నీకు? అసలు ఎన్ని ప్రవచనాలు చెప్పాను తెలుసా? ఎవరనుకొని మాట్లాడుతున్నావు? ఎవరక్కడ? వీరి మెడకాయని తలకాయ లేకుండా తీసేయి అనొచ్చు. మనలాంటిడైతే అదే మాట అంటాడు. దావీదు అన్నాడు, నీ తెలిసిపోయిందా? యువర్ రైట్ నాథన్, నేను తప్పు చేశాను. అంతేగాని ఇది తప్పేనంటావా? అంటే ఏ వాక్య ప్రకారం? వాక్యం ఎందుకు నీ మనసాక్షి చెప్పట్లేదు? మనసాక్షి చెప్పట్లేదు. నా తప్పు నాకు తెలుసు, నీ తప్పు నీకు తెలుసు. మనసాక్షి చేయాలయ్యా, వాక్య ప్రకారం వర్తలే. నువ్వు తప్పు చేసేటప్పుడే గోల 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 పెట్టుద్ది లోపల మనస్సాక్షి. దానికి మళ్ళీ ఫలానా బ్రహ్మము ఫలానా వచనము అంటే ఓహో ఈ వచనం ప్రకారం ఇది పాపం అన్న మాట, ఓహో అని కొత్తగా ఆశ్చర్యపడతాడు వీడు. తెలుసు నాయన, నీ తప్పు నీకు తెలుసు, నా తప్పు నాకు తెలుసు. అది ఎవరికన్నా తెలిసిపోయింది అనుకో, మనం ఏమన్నాలి? అన్నయ్య నేను తప్పు చేశాను, నిజమే అలా జరిగిపోయింది, నేను మరి బుద్ధిహీనుణ్ణి, అన్నీ తెలిసిన వాడిని, మరి ఎందుకు అలా చేశాను? నేను దేవుణ్ణి క్షమాపణ అడుక్కుంటున్నాను. ఒక 3 దినాలు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళాలనుకుంటున్నాను, మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పుకో. విచక్షణతో మన పాపాన్ని ఒప్పుకోవాలి. అసలే వీళ్ళు గుర్తు తెలియదు అనుకోండి, వాళ్ళందరినీ పిలిచి ఏమంటే మొన్న నేను ఏం చేశాను తెలుసా, ఇలాగ అయిందన్నమాట, నేను చాలా విచారపడుతున్నాను అని అనవసరంగా చెప్తే దాన్ని సాతాను వాడుకుంటాడు. వాళ్ళని కూడా అదే పాపం చేయడానికి ధైర్యపరుస్తాడు. కనుక పాపం ఒప్పుకొనుటలో మనకు 2 ఉండాలి. విచక్షణ ఉండాలి, ఇంగిత జ్ఞానం ఉండాలి. అవసరమైన చోట ఇదివరకే తెలిసిన వ్యక్తుల ఎదుట నిన్ను సమర్థించుకోకుండా అవును నేను తప్పు చేశాను అని చెప్పుట వలన నీ మనస్సాక్షి క్లియర్ అవుతుంది. వారు కూడా మళ్ళీ ఆ తప్పు చేయడానికి భయపడతారు. దేవుని స్తోత్రం కలిగింది కాదు. కనుక దావీదు దగ్గర మనం ఏం నేర్చుకున్నామండి? పాపము అనేది జరిగినప్పుడు అది మొట్టమొదట డైరెక్ట్లీ దేవుణ్ణి గాయపరిచే కార్యము కనుక దేవా నన్ను క్షమించమని దేవునితో చెప్పాలి, మనుషులతో కూడా చెప్పాలి. దావీదు ఊళ్ళో తిరిగి చెప్పాడా, లేకపోతే ఇంటికి వచ్చి గద్దించిన నాటంతో చెప్పాడా? నాటంతో చెప్పాడు. తరువాత పాట రాసి పాడుకుంటున్నాడు. నేను రాస్తున్నాను పాట. హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధి చేయుము యేసువా అంటే అర్థం ఏంటి? శుద్ధిగా లేనుంది కదా. ఓహో, అయితే మీరు పరిశుద్ధులు కారన్నమాట. ప్లీజ్, నాకు నరాలు దిగిపోయేది, టెన్షన్గా ఉంది. ఏమేం చేశారో చెప్పరా? సస్పెన్స్ భరించలేకపోతున్నాను ఓపీరి గారు, ప్లీజ్ చెప్పరా
నేను నీకేం చెప్తాను? నేను చెప్పడం వల్ల మీరు క్షేమాభివృద్ధి కాదు. క్షేమాభివృద్ధి అయితే తప్పక చెప్తాను. ఏంటి పాపమును గూర్చి మనం ముచ్చట్లాడుకుంటే లాభం లేదు. పరిశుద్ధుడైన యేసుని గూర్చి చెప్పుకుంటే మనకు క్షేమాభివృద్ధి కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. పిల్లారా, దావీదు పాట రాసి పాడుకుంటున్నాడు. ఆ పాట విన్నారు 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 వేల మంది విన్నారు, లక్షల మంది విన్నారు. ఆ తరము గతించింది, వచ్చే తరం పాడుకున్నారు, మళ్లీ తరం పాడుకున్నారు, మళ్లీ తరం పాడుకున్నారు. ఇన్ని తరాలు పాడుకుంటున్నారు. దేవుని సన్నిధిలో ఆయన పాపం ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపముతో గీతము రాసి పాడుకున్నప్పుడు వినుట వలన కొంతమంది తెలుసుకోవచ్చు. ఎవరికీ తెలియద్దు అనే భయం ఉన్నాడు కాదు దావీదు. తెలుసుకొని కానీ అందరికీ చెప్పాలనే ఉబలాటం కూడా లేదు. అది అన్నమాట విచక్షణ. అంటే పనిగట్టుకొని చెప్పాలని ఆయనకు లేదు. అనుకోకుండా ఒకరికి తెలిసినా పెద్ద ఆయనకు బాధపడేదేమి లేదు. తెలిసిపోయిందా, నిజమేనా ఆయన తప్పు చేశాను, మరి ముందు ఎందుకు చెప్పలేదు? ఎందుకు నాకు చెప్పడం? నువ్వు ఊరియావు కాదు, ఊరియా భార్యవు కాదు, నా తనువు కాదు. పని కట్టుకొని నువ్వు చెప్పడం ఎందుకు? అవసరం ఏంటి? మరి ఇప్పుడు తెలిసిపోయింది కదా. మరి తెలిసిపోయింది. నేనేమన్నా పాపము లేని పరిశుద్ధుండని, నేనే యెహోవా దేవుడితో సమానం ఎప్పుడు చెప్పుకున్నాను? చచ్చా, అంత మాట అనొచ్చా మనం? ఆ పరిశుద్ధుని పేరైనా మనం పిలవడానికి యోగ్యులం కాదు. ఆ పరిశుద్ధుని సేవలు 24 గంటలు కోట్ల యుగాలుగా తింటున్న శరాఫులకే ఆయన మొహం చేసే దమ్ము లేదు. మరి నేను మనిషిని తప్పు చేయనా? ఆ ముందెందుకు చెప్పలేదని నాకు తెలిసింది. ఇప్పుడు అంటే చెబితే మీకు ప్రయోజనం లేదు కనుక చెప్పలేదు. వినువారికి క్షేమాభివృద్ధి కలుగు అనుకూల వచనమే తప్ప మరి దుర్భాష ఏదైనా మీ నోట రానీయకుడి. దావీదుకు పెద్ద ప్రెస్టేజ్ క్వశ్చన్ కాదు. అందరికీ తెలుస్తుందేమో అని భయపడ్డవాడికి పాటే రాయుడు పాడడు. పాట రాసి పాడేదంటే అర్థం ఏంటి? హీ డజంట్ మైండ్, హీ డజంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. లోకమంతా చెప్పుకుంటారా, నా పరువు పోతుందని కాదు. దేవుని ముందు ఒప్పుకున్నాను, దేవుని ముందు ఒప్పుకున్నాను. నా పాపము దేవుని ఎదుట ఒప్పుకున్నాను. తెలుసుకొని వచ్చినటువంటి భక్తుని ఎదుట ఒప్పుకున్నాను. అనుకోని విధంగా లోకమంతా తెలుసుకున్నా సరే, ఎస్, ఐఎమ్ నాట్ ఫీలింగ్ ashamed of it. I don't want to hide my sin. I don't want to pose as a holy man before you. I am not infallible. పాపము చెయ్యని అవకాశము లేనంత పవిత్రుడను గాను. తప్పైపోయింది, క్షమించమని దేవుణ్ణి అడిగా, దేవుడు క్షమించేశాడు అంటాడు దావీదు. దావీదు నీ అంతటి మహానుభావుడే తప్పు చేశాడు, మరి మేము కూడా చేయడానికి ధైర్యం తెచ్చుకుంటాం కదా అంటే ధైర్యం తెచ్చుకోవద్దనే కదా నేను పాట రాశాను. జాగ్రత్త పడమనే కదా నేను పాట రాశాను. భక్తులందరూ తమ దోషాలు ఒప్పుకున్న వాళ్ళే. దోషమును ఒప్పుకొనుటలో సిగ్గుపడిన వాడు ఎప్పుడు దేవునికి ఇష్టడు కాడు, భక్తుడు కాడు. దోషాలను ఒప్పుకోవడంలో ప్రెస్టేజ్కి పోయినాడు ఎప్పుడు భక్తుడు కాదు. వాడు దొంగ నాటకాలు రాయుడు, వాడు మంచి నాటకాలు రాయుడు కూడా కాదు. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడంలో ప్రెస్టేజ్కి పోయేవాడు అసలు భక్తుడే కాదు. పురుషోత్తం చౌదరి గారు రాశారు,
నిబ్బారా మొక్కించుకైనా నిజమూరవంతైనా లేక దబ్బారాలాడుటకును తాతనైతీని ఆ బూరమైన ఘోర పాంధకారామందు దబ్బునాబడిపోయి తినయ్యో దారి చెడినే త్రాహిమాన్ క్రీస్తునాథ దయజూడారావే నేను దేహనుచు నీ పాదములే దిక్కుగా జేరికి నిపుడు త్రాహిమాన్ క్రీస్తునాథ దయజూడారా నియందు భయభక్తులు లేని నిర్లజ్జా చిత్తమునుదుని చేయరాని దుష్కర్మములు చేసినాడాను దయ్యాల రాజు చేతిలో చేయి వేసి వాణి తనులు చేయసాగి నేని భంగి చెడిపోయి తినేనయ్యయ్యో త్రాహిమాం క్రీస్తునాథ. దయ్యాల రాజు చేతిలో చెయ్యేసి చెట్టపట్టాలు వేసుకుని తిరిగాట ఆయన. బ్రాహ్మణుడుగా ఉండి రక్షణ పొంది చతుర్వేద పారంగతుడైనందుకు చతుర్ధరి అని ఆయనకు పేరు. 6000 నియోగుల బ్రాహ్మణాయన. ఎవరు? పురుషోత్తమ చౌదరి గారు. చౌదరి గారంటే మనం కమ్మవారిని ఇప్పుడు చౌదరీలు అంటాం. ఆయన ఇంకా అగ్రవర్ణం, బ్రాహ్మడే. 6000 నియోగులు శాఖ బ్రాహ్మణుడు. అయితే చతుర్వేదాలు పుట్టుక పట్టాడు. అంటే పుట్టుక పట్టడం అంటే అదేంటండి బాబు? చతుర్వేదాలు పుట్టుక పట్టడం అంటే నోరు తెరిస్తే ధారాల కంఠోపాఠంగా మొత్తం చతుర్వేదాల శ్లోకాలన్నీ చెప్పగలడు అన్నమాట. ఎవరు? పురుషోత్తమ కవి. అందుకని చతుర్వేదాలు పుట్టుక పట్టాడు చతుర్ధరి అని చౌధరి అన్నారు ఆయన. పురుషోత్తమ చౌధరి మహాకవి. ఆయన ఏదో రోడ్డు మీద వెళ్తా ఉంటే ఒక చిన్న చినిగిపోయిన బైబిల్ కాగితం దొరికింది. అందులో దేవుడు లోకమును ఎంతో ప్రేమించనను ఆ మాట బుల్లెట్లా వచ్చి కొట్టుకున్నాయి. వేదాల్లో దేవుడి గురించి ఎన్నో ఉన్నాయి. దేవుడు గొప్పవాడని, అదృష్టుడని, అదని ఇదని ఏవో ఉన్నాయి. కానీ ప్రేమించడం ఏంటి? ఒక యువకుడు యువతిని ప్రేమిస్తాడు, అమ్మ కొడుకుని, కూతుర్ని, పిల్లల్ని ప్రేమిస్తూ భార్యాభర్తలు ప్రేమించుకుంటారు. ఇలాంటి ప్రేమ బంధము దేవునికి సృష్టికి ఉందా? దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు నిర్వికారుడు అనుకుంటున్నావు. దేవుడు ప్రేమించడం ఏంటి? ఓహో, దేవుడు ప్రేమించాడా? ఇంకేం చేశాడు? తన కుమారుని అనుగ్రహించను. అరే, ప్రేమించాడు, త్యాగం చేశాడు. ఆ తర్వాత ఏమైంది? ఆ కాగితం చిరిగిపోయింది. ఇది పట్టుకొని ఊరంతా తిరిగాడు. ఎక్కడా 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 ఇది ఏ గ్రంథం అండి? దీని తర్వాత ఏమైంది? నాకు కావాలి, నాకు కావాలి. పరిశుద్ధాత్మదేవుడు లోపల ఆయన ఆరాటం పెడుతున్నాడు. నిద్ర పట్టట్లేదు, భోజనం సహించట్లేదు. నాకు కావాలి. తర్వాత ఏమైందో, ఈ కథ ఏంటి, నెక్స్ట్ స్టోరీ ఏం జరిగిందో నాకు కావాలి. ఎవరో చెప్పారు, ఇది ఆ మాలోల మాదిగోళ్ళ మతం వాళ్ళ గ్రంథం అండి, బైబిలు అని ఉంటుంది, అందులో ఆ తెల్లోళ్ళు ఉంటారు, ఆ పనికి మాలినోళ్ళు వాళ్ళ దగ్గర ఉంటుందని. సరే సరే సరేలే, ఎవరయ్యా బాబు, పనికి మాలినోడు పనికొచ్చినోడు, ఈ ముచ్చట పడి పనికొచ్చే ముచ్చట నాకు కావాలి. దేవుడి గురించి చెప్తుంటే పనికి మాలంట, నువ్వో పనికి మాలినోడు. పదా ఎక్కడ? మిషన్ బంగ్లాకి వెళ్ళారు. మిషన్ బంగ్లాలో దొరగారు ఉన్నారు. ఏంటి ఎలారు ఏంటి?
అంటే ఇది ఏంటన్నావు యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఆయన అయ్యా ఈ బుక్ నాకు కావాలి ఇస్తారా నేను చదువుకుంటానంటే తీసుకో మహద్భాగ్యం దాంతో ఉంది నేను ఉన్నది అందుకే కదా తీసుకోమన్నా చదువుకొని రక్షణ పొంది ప్రభువుని వెంబడించాడు మన దొరగారితో బాప్తిస్తం పొంది ఇంట్లోకి వెలివేయబడి రాళ్ల దెబ్బలు పిడుగుద్దులు ఉపవాసాలు జాగరణాలు వెలివేత మనోక్షోభ అన్నీ అనుభవించి ఎన్నో ఏళ్ళు సువార్త సేవ చేశాడు 1000 మంది ఆత్మల్ని రక్షణలో నడిపించాడు పురుషోత్తమ చదువంటే మహా అనర్గళ ప్రసంగికుడు ముక్కుసూటి మనిషి ఎవరిని లెక్క పెట్టే రకం కాదా నోరు ముక్కో ఎవర్రా నువ్వు దొరలేదు ఎవరు లేదు ఏసయ్యే దొర నోరు ముక్కుని వాక్యం విను అనేవాడు అన్నమాట పురుషోత్తమ చౌదరి గారంటే మనుషులు లక్ష్య పెట్టేవాడు కాదు దొరలను కూడా గద్దించేది ఎవడు దొర నీకు నాకు కలిపి ఏసయ్య దొర నోరు మూసుకొని కూర్చో అనేవాడు అన్నమాట అలాంటి మహానుభావుడు పాట రాదు దయ్యాల రాజు చేతిలో నేను చెయ్యి వేసి ప్రెస్టేజ్కి వస్తాను ఎందుకండి అలాంటి పాటలు రాస్తారు ఏం ప్రెస్టేజ్ పిచ్చోడా చచ్చిపోయినడికి ఏం ప్రెస్టేజ్ ఉంది నేను మరణించి తిని కను జీవించేవాడను నేను క్రీస్తే నాలో జీవించుకున్నాడు చచ్చిపోయిన వాడికి ఏం ప్రెస్టేజ్ ఎవడైనా తెలుసుకొని ఎవడైనా నన్ను చిన్న చూపులు చూడని పనిగట్టుకొని అందరు ఇల్లు తలుపులు కొట్టి చెప్పొద్దు కానీ ఎవరికైనా తెలుస్తుందేమో అని బాధ కూడా అవసరం లేదు ఎవరికైనా తెలుస్తుందేమో అని బాధపడడం ఏంటి అందరికంటే ముందు సృష్టికర్తకు తెలిసిపోయింది మనము ఆయనకే విరోధముగా పాపము చేసి ఉన్నాము ఆయనే బాధపడినప్పుడు నేను బాధపడితే నష్టమే ఉంది ఆయనే బాధపడినప్పుడు నేను వెలువేయబడితే నష్టమే ఉంది ఆయనే బాధపడినప్పుడు నేను చెప్పుదంటే మాత్రం నష్టమే ఉంది అనుకున్నంత పశ్చాత్తాపం మనలో ఉన్నప్పుడు మనము దేవునికి ఇష్టలుగా తీర్చబడి పవిత్రపరచబడి మళ్ళీ దేవుని సేవలో ఉపయోగపడతాం దేవుని స్తోత్రం కలుగునుగా అందుకే దావీదుడు మళ్ళీ వాడుకున్నాడు మళ్ళీ ప్రవచనాలు రాశాడు దీర్ఘదర్శిగా అతని జీవితాన్ని ముగించాడు దేవుని స్తోత్రం కలుగునుగాక ఆ జన్మ అంతా మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది ఆ జన్మ అంటే అర్థం ఏంటి ఆ అంటే నుండి అని అర్థం ఆ అంటే సంస్కృతం నుండి అని ఆసేతు హిమాచలము అంటే ఆసేతు హిమాచలం అంటే లంక నుండి హిమాలయాలు దాకండి సేతు అంటే వంతెన సేతు అంటే వంతెన సేతు అంటే రామాయణ కాలంలో వంతెన కట్టారు లంకని అక్కడి నుంచి ఆ సేతు హిమాచలం అట్లాగా ఆ జన్మ అంతము ఆ జన్మ అంటే జన్మ మొదలుని అంతము దనుక ఆ జన్మాంతం అంటే పుట్టుక మొదలుకొని సాగు దనుక ఆ జన్మాంతము పాపం మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది మనం చేయాల్సింది ఏంటంటే సాధ్యమైనంత వరకు దాని ప్రభుత్వానికి ఒప్పుకోకూడదు ఎప్పుడైనా దొంగచాటుగా వచ్చేసి లోపల దూరిందనుకోండి తప్పు చేయించేసింది అనుకోండి అప్పుడు ఏం చేయాలి మనం దేవునితో ఒప్పుకోవాలి సంబంధిత వ్యక్తులతో అవసరాన్ని బట్టి ఒప్పుకోవాలి ఎవరైనా తొలుగుంటారేమోనని మనకు పరువు నష్టం అనే బాధ మనం పెట్టుకోకూడదు దేవుని ముందు ఒప్పుకొని దిద్దుకొని మళ్ళీ చెయ్యలే ప్రభువా నాకు సహాయం చేయమని ప్రతిష్ఠ చేసుకొని ముందుకు పోవాలి ఇది క్రైస్తవుడి యొక్క జీవిత పరిశుద్ధత దిస్ ఈజ్ ద హోలీనెస్ ఆఫ్ క్రిస్టియన్ లివింగ్ తప్పును అసహించుకోవడమే నీ పరిశుద్ధత తప్పును ఒప్పుకోవడానికి ఇష్టపడడమే పరిశుద్ధత తప్పును విడిచిపెట్టడానికి ఇష్టపడడమే పరిశుద్ధత తప్పు ఒప్పుకున్నప్పుడు పరువుపోతుందని బాధపడకపోవడమే పరిశుద్ధత అలాంటి వాడే దేవునికి ఇష్టడు దేవునికి స్తోత్రం కలుగును గాక మనం ప్రార్థన చేసుకుందాం దేవుని సన్నిధానములో ప్రభు మనతో మాట్లాడిన మాటలను ధ్యానం చేస్తూ మన పాపాలను మనం ఒప్పుకున్నాం ప్రియులారా ఎన్నో విషయాల్లో మనం అందరం తప్పిపోతున్నాం
అనేక విషయాల్లో మనం అందరము తప్పిపోతున్నాము ప్రియులారా. ఒక విషయము, రెండు విషయాలు కాదు. కల్వరి కొండ మీద 2000 ఏళ్ల క్రితం మన ప్రాణనాథుడైన యేసును క్రూరులైన రోమా సైనికులు సిలువ వేశారు. కల్వరి కొండ మీద 2000 క్రితమే యేసు సిలువ వేయబడ్డాడు. అయితే మన జీవితం ఒక కల్వరి కొండలాగా ఉంది. మన జీవితంలో మన హృదయమే ఒక కల్వరి కొండలాగా ఉంది. అక్కడ యేసు అనుదిన సిలువ వేయబడుతున్నాడు. అనుదినము 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 ఆయన సిలువ వేయబడుతున్నాడు. ప్రియులారా, పాపము విషయములో నీ వైఖరి ఏమిటని ప్రభువు మనల్ని అడుగుతున్నాడు. తప్పు చేశావు, ఒప్పుకునే యథార్థత ఉందా? తప్పు చేశావు సోదరుడా, సోదరి, తప్పు చేసినందుకు బాధపడుతున్నావా? నీ మనస్సాక్షి చెబుతున్న తీర్పును నీవు లక్ష్యపెట్ట, మనసాక్షి గద్దింపును పెడచెవిని పెట్టి దేవుని ముందు మనుషుల ముందు నీ తప్పు ఒప్పుకోవడం మానేసి నేనేం తప్పు చేశానని అడుగు తిరుగుతూ నీ పాపమును కప్పిపెట్టుకోవడానికి యత్నిస్తూ ఉన్నావా? తప్పమ్మా, అలా చేయొద్దు. సోదరుడా, నీవు అలా చేయొద్దు. నేను పాపము చేసి తిని, అయ్యా నీకు విరోధముగా నేను పాపము చేసి తిని, అయ్యా నేను పాపము చేసి తిని, నేను పాపము చేసి తిని, నా కన్నులతో నేను పాపము చేసి నేను సిలువ వేసి తిని, నా కాలు చేతులతో పాపము చేసి నిన్ను సిలువ వేసి తిని. ఐ హ్యావ్ కమిటెడ్ సిన్, ఓ లార్డ్. నీకే విరోధముగా, నీకే విరోధముగా యేసయ్యా, నా పాపము నిన్ను గాయపరిచినది, నా పాపము నీ కాలు చేతుల్లో మేకులు కొట్టినది, నా పాపము నీ తల మీద ముళ్ళ రీతము పెట్టినది. నేను పాపము చేసి తిని, నేను పాపము చేసి తిని, నేను పాపము చేసి తిని. తప్పు చేసినది మాత్రమే గాక నా పాపమును కప్పిపుచ్చుకొనుట ద్వారా మరింతగా నీ గాయము రేపాను తండ్రి. దేవా, నన్ను క్షమించుమని అడుగుదాం. మరికొద్దిసేపట్లో మనం ప్రభు యొక్క శరీరాన్ని తినబోతున్నాం, ప్రభు రక్తాన్ని త్రాగబోతున్నాం. ఎవరైనా అయోగ్యముగా ప్రభు యొక్క శరీరాన్ని తింటే, లేక ఎవరైనా అయోగ్యంగా ప్రభు యొక్క రక్తాన్ని త్రాగితే, అలాంటి వారికి శిక్షావిధి కలుగుతుంది, శిక్షావిధి కలుగుతుంది. అందుచేత మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. ఒకరి పాపము సంగతి నిన్ను అడగడమ్మా దేవుడు. సోదరుడా, ఇంకొకరి పాప సంగతి నిన్ను అడగడు కదా దేవుడు. పాపం సంగతి ఏంటి? నీవు దేవుని ఆత్మను దుఃఖపించిన సందర్భాల సంగతి ఏంటి? నందు ప్రియులారా,
పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి నిర్దోషి నిష్కల్మషుడు, ఆకాశ మండలము కంటే మరి హెచ్చైనటువంటి మన రక్షకుడైన యేసు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు. ఆ పరిశుద్ధునితో మనము ఏకము కావలసిన సమయం ఇది. ఆ పరిశుద్ధునితో మనం ఏకమైదాం. పాపుల్లో చేరవద్దు, పరిశుద్ధులతో చేరదాం. ఇతర మనుషుల వల్ల మనం ఉండొద్దు, యేసు వల్ల మనం ఉందాం. ఆ పరిశుద్ధులతో మనం ఏకము కావాలంటే యథార్థమైన ఒప్పుకోలు కావాలి. యేసయ్యా, గడచిన వారము నేను ఈ తప్పు చేసి తిని, ఈ తప్పు చేసింది. మన పాపాలు మనం ఒప్పుకుందాం. కొద్దిసేపు మనమందరము కన్నులు మూసుకొని మన మనోనేత్రాలు, ఆత్మనేత్రాలు తెరుచుకొని జీవిత పథంలో, జీవిత మార్గంలో ఒకసారి వెనుక తిరిగి చూసుకొని నడచి వచ్చిన 7 దినాల యాత్రను ఒకసారి మననం చేసుకుందాం, స్మరణకు తెచ్చుకుందాం. ఎక్కడ తప్పు చేశాను, ప్రభువా నన్ను క్షమించు, నా పాపము నాకు చూపించు, నా పాపము నాకు తెలియచేయమని అడుగుదాం. ఎన్నో పాపాలు గుర్తుకొస్తున్నాయి. వాటిని వెంటనే యేసయ్యకు చెప్పుకుందాం. మన బ్రతుకు పుస్తకాన్ని విప్పి పరచి యేసుకు చూపిద్దాం. దాపరి కావద్దు. అయ్యా, నేను సోమవారం తప్పు చేశా, మంగళవారం తప్పు చేశా, బుధవారం తప్పు చేశా, గురువారం తప్పు చేశా, శుక్రవారం తప్పు చేశా, శనివారం తప్పు చేశాను, ఆదివారం ఉదయం తప్పు చేశాను అని మనం చెప్పుకున్నాం. మన పాపాలు మనం ఒప్పుకొనిన ఎడలా, పాపములు మనం ఒప్పుకొనిన ఎడలా మన ప్రభువునమడగిన వాడు, మన ప్రభు నీతిమంతుడు. ఆయన తప్పకుండా మనలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. అయ్యా, నన్ను కరుణించమని ప్రార్థన చేద్దాం. అందరము మన పాపాలు ఒప్పుకుంటూ ప్రభుతో సమాధాన పడుతూ ఉండగా, కాపరిగా నేను కూడా నన్ను నేను పరీక్షించుకోవాలి. ఎవరికి మినహాయించలేదు దేవుడు. ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకోవాలన్నాడు. అందరము పాపాలు ఒప్పుకుంటూ, జీవితాన్ని పరిశీలించుకుంటూ, తప్పులు యేసయ్యకు చెప్పుకుంటూ, విచారపడుతూ, వేదనడుతూ, క్షమించమని అడుగుతూ, యేసు రక్తంలో స్నానం చేస్తూ ఉండగా నేను కూడా స్నానం చేస్తూ మీకందరికీ స్నానమునకు సమయం ఇస్తూ మరికొద్దిసేపుగా నేను మాట్లాడను. విశ్వాసులారా, దయతో ఈ సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోండి.